Okay, thank you for your love and support. Please like, share, and subscribe my channel. Thank you. Bye. హలో ఫ్యామ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నా అన్ని పాడ్కాస్ట్ ప్లేలిస్ట్ పెట్టున్నాము. సో నా పాడ్కాస్ట్ లేబుల్ కూడా నా ఛానల్లో డిస్ప్లే అవుతుంది. సో మీరు డైరెక్ట్గా లేబుల్కి వెళ్ళి కూడా మీరు నా పాడ్కాస్ట్ వినొచ్చు. సో మీరు కానీ మార్పు చెందాలని అనుకుంటే, మీ లైఫ్ ఇంకా బెటర్ చేసుకోవాలనుకుంటే, మీ అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ పైన ఒక అవేర్నెస్ తెచ్చుకోవాలనుకుంటే డెఫినెట్గా వినండి. 2 టర్మ్స్ ఉన్నాయి. మనము మెయిన్గా ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్లో కన్సిడర్ చేసేవి అవేంటంటే లయబిలిటీస్ అండ్ అసెట్స్. అవి తెలుగులో చెప్పాలంటే ఏం అప్పులు ఉన్నాయి, ఏం ఆస్తులు ఉన్నాయి అని. సో లయబిలిటీస్ అసెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీకు డే టు డే లైఫ్లో కూడా. సపోజ్ మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నారు, ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నారు, ఆ బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు పెళ్లి చూపులకు వెళ్ళాలనుకున్నారు. మన ఫస్ట్ పెళ్లి చూపుల్లో మెయిన్గా బాయ్స్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్, మీకు ఏం అప్పులు ఉన్నాయి, ఏం ఆస్తులు ఉన్నాయి అని. ఎంతమంది వాళ్ళకి ఓన్లీ జాబ్ ఉంటే అమ్మాయిని ఇవ్వడానికి రెడీ అయిపోతారు. ఇప్పుడు ఒక పెళ్ళి కొడుకుకి ఎక్కువ ఆస్తులు ఉన్నాయనుకోండి, సో వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి యాక్టివ్ ఇన్కమ్ అనేది కొంచెం తక్కువ ఉన్నా కూడా రిస్క్ ప్రొఫైల్ తక్కువ ఉంది కాబట్టి ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే యాక్టివ్ ఇన్కము పర్సన్ పని చేస్తేనే వస్తుంది కాబట్టి. అదే వాళ్ళకి ఆస్తులు ఉన్నాయనుకోండి, సో వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని కూడా లీవ్ చేయొచ్చు అని చెప్పి ఆస్తులు మెయిన్గా చూస్తారనమాట. ఓకే. అండ్ అప్పులు ఆబ్వియస్గా అప్పులు ఉన్న వాళ్ళు ఎవరికి పిల్లని ఇవ్వరు అనుకోండి, కానీ కొంచెం లిమిటెడ్ అప్పులు ఉన్న వాళ్ళకి ట్రై చేస్తారు. అంటే ఇప్పుడు మీకు ఆస్తులు ఎక్కువ ఉండి అప్పులు కొంచెం తక్కువ ఉన్నాయంటే అవి క్లియర్ చేసినాక ఉండే ఆస్తుల్ని లెక్కేసి అప్పుడు డెసిషన్ తీసుకుంటారు. సో చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మనం ఈఎంఐస్ తీసుకున్నప్పుడు మీరు అది లయబిలిటీ అని చెప్తున్నారు. సో ఇప్పుడు మేము అంతా సంపాదించినాక కొనాలంటే అది చాలా కష్టం కదండి అలా అడిగారు. కానీ నేను ఒక క్వశ్చన్ వేస్తాను చూడండి. మీరు ఒక బ్యాంక్లో ఒక 1 crore రూపీస్ అప్పు తీసుకొని ఒక బిల్డింగ్ కొన్నారని అనుకుందాం. మీకు అప్పుడు దాకా మీరు యాక్టివ్ ఇన్కమ్తో ఆర్ ఆ బిల్డింగ్ నుంచి వచ్చిన మనీతోనే బ్యాంకుకి కడతా ఉంటారు. ఆ పేపర్స్ మీ దగ్గర లేనప్పుడు, బ్యాంక్ దగ్గర ఉన్నప్పుడు, అది పేపర్స్ బ్యాంక్ అనే కాదు, సపోజ్ మీరు ఒక పర్సన్కి తాకట్టు పెట్టి సమ్ మనీ తీసుకున్నారు దానిపైన అనుకుంటారు. ఇప్పుడు బయట చూస్తే మనకి ఆర్బీఐ రూల్స్ ప్రకారము వడ్డీలు ఎక్కువ చేయకూడదు ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ కానీ మీరు ప్రైవేట్ పీపుల్ దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు 3 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ ఇంట్రెస్ట్లు కూడా వేస్తున్నారు మీ అసెట్స్ పైన. అదే బైక్ అయినా అవ్వచ్చు, ఇల్లు అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీరు తాకట్టు పెడుతున్నప్పుడు దానికి ఒక వాల్యూ ఉంటుంది కదా, మళ్ళీ మీరు దానికి ఎందుకు వడ్డీ కట్టాల్సి వస్తుంది? ఎందుకంటే మీ అవసరం అప్పుడు మీ అసెట్స్ మీకు యూజ్ అవుతాయి, కానీ దాని ఒక వాల్యూ డిసైడ్ చేసేది మీ నీడ్ అనమాట. సపోజ్ మీరు చాలా అవసరంలో ఉన్నారనుకోండి, అంతెందుకు ఇప్పుడు మన చుట్టుపక్కల కూడా మనం చాలామందిని చూస్తాము. వాళ్ళు నీడ్లో ఉన్నప్పుడు వాళ్ళ బేస్ ప్రైస్ ఉంటుంది కదా, వాళ్ళ ఇల్లు కానీ ఏమైనా అసెట్స్ ఉంటాయి కదా, బైక్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదైనా తీసుకోండి. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఒక వస్తువు ఉంటే దాని ఫుల్ వాల్యూ ఆఫ్ మనీ మనకి ఎందుకు రాదు మనకు అవసరమైన టైంలో? ఎందుకంటే ప్రతి అసెట్కి ప్రాఫిట్ లాస్ ట్యాగ్ అయి ఉంటుంది. సో మనం అమ్మేటప్పుడు ఓకే కొనేటప్పుడు ఏ వస్తువుకైనా మనము లాభంలో కొనవచ్చు, నష్టంలో కొనవచ్చు, అలానే లాభంలో అమ్మవచ్చు, నష్టంలో అమ్మవచ్చు. సో మీ నీడ్ కోసము అన్నప్పుడు టైం అనేది కీప్స్ ఆన్ చేంజింగ్. ఈరోజు మీకు అసెట్స్ అన్నీ ఉన్నాయి, బట్ రేపు మీకు అర్జెంటుగా లిక్విడ్ క్యాష్ కావాల్సి వచ్చింది. మీ అసెట్స్ అమ్మగానే ఫుల్ మనీ మీకు రాదు. ఎందుకంటే ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ కానీ ఒక అదర్ పర్సన్ కానీ డెసిషన్ పైన ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీ ఇల్లు కొనడానికి ఎవరు రెడీగా లేరు, ఆర్ మీ ఇంటి పైన ఇది ఉందనుకుందాము, కోర్టులో కేసు ఉందనుకుందాం, ఆ ఇల్లుని అసలు ఎవరైనా కొంటారా? కానీ మీకు ఆ లిటిగేషన్ ప్రాపర్టీ ఉన్నా కానీ దానికి ఒక వాల్యూ ఉండదు అనమాట. సో మీరు అసెట్స్ అంటే నాకు లిటిగేషన్ ల్యాండ్స్ ఉన్నాయి, లిటిగేషన్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవి కూడా లయబిలిటీస్ కిందే వస్తాయి.
సో అందుకోసం నేను సపరేట్ వీడియో చేస్తున్నాను మీకు క్లారిటీ రావడానికి. సో మీ దగ్గర ప్రాపర్ బిల్డింగ్, ప్రాపర్ అన్ని క్లియర్ టైటిల్స్ ఉన్న వస్తువులు ఉంటేనే అవి మీ అసెట్స్ అవుతాయి. ఏ లిటిగేషన్స్ ఉన్నా, ఏ ఈఎంఐ స్పెండింగ్ ఉన్నా, ఆర్ మీరు ఎవరికైనా దానిపైన ఇవ్వాల్సిన మనీ ఉన్నా, ఇప్పుడు కొంతమంది స్కీమ్స్ కట్టి గోల్డ్ అవన్నీ తీసుకుంటూ ఉంటారు. స్కీమ్కి మీరు మనీ కడుతున్నారు, కానీ అంటిల్ ఆ వస్తువు మీ చేతికి వచ్చేటప్పుడు ఈ మనీ మీరు పెడుతున్నారు కదా, అదంతా రిస్క్లోనే ఉంటుంది. సో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకుని ఈ స్కీమ్స్లో, ఈ గోల్డ్ వాటిల్లో వీటన్నిటిలో ఫస్ట్ స్టార్ట్ చేసేస్తున్నారు ట్రస్ట్ బేసిస్ పైన. ప్రతి మనిషి వాళ్ళ ట్రస్ట్ని ప్రతి ఆర్గనైజేషన్ వాళ్ళ ట్రస్ట్ని నిలబెట్టుకోవాలని రూల్ లేదు. ఫస్ట్ మీరు అది మైండ్లో పెట్టుకొని, నేను అందుకే ఏం చెప్తానంటే, మీరు ఈ స్కీమ్స్ ఇవన్నీ కట్టి మధ్యలో ఈ బిజినెస్ వాటిలో ఈ స్కీమ్స్, ఇప్పుడు స్కీమ్సే రేపు స్కామ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇద్దరు పీపుల్ ఉన్నారు, వాళ్ళ ఇద్దరి ఇంటెన్షన్ గోల్డ్ని జమ చేయడమే అనుకుందాం. కానీ ఒక పర్సన్ ఏం చేస్తారంటే ఈ గోల్డ్ స్కీమ్స్ ఇవన్నీ కట్టి గోల్డ్ని జమ చేస్తారు. ఓకే, సో అది అసెట్ అవ్వదు. ఎందుకు అవ్వదంటే అంటిల్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు గోల్డ్ పైన, కానీ ఆ రియల్ గోల్డ్ మీ చేతిలో లేదు. సో రేపు మీకు ఆ గోల్డ్ రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకు ఇప్పుడు చాలా గోల్డ్ షాప్స్ అవన్నీ చూస్తే కూడా మిమ్మల్ని ఎందుకు అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే అది బిజినెస్ మోడల్ అనమాట. సో వాళ్ళ బిజినెస్ మోడల్లో అందరు జెన్యున్గా బిజినెస్ చేయాలని రూల్ లేదు కదా. అసలు మనం డబ్బులు ఇచ్చి కట్టిన గోల్డ్ అయ్యే చాలామంది నిజాయితీ ఇవ్వట్లేదు. 22 క్యారెట్స్ అని చెప్తున్నారు, 18 క్యారెట్స్ ఇస్తున్నారు. అట్లాంటప్పుడు మీరు థర్డ్ పర్సన్ని నమ్మి వాళ్ళకి స్కీమ్స్ అవన్నీ కట్టి మళ్ళీ రేపు అవి ప్రాబ్లం అయ్యి వాళ్ళు పెట్టే రూల్స్, రెస్ట్రిక్షన్స్ అవన్నీ ఫాలో అయితేనే. సేమ్ థింగ్ మీకు హోమ్ లోన్స్ అవి కూడా ఏంటంటే మీకు ఇచ్చేటప్పుడు 7%, 6% అని చెప్తారు. అదేమంటే మళ్ళీ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్లు అవి మారాయి, ఆర్బీఐ మార్చేసింది, అది మార్చేసింది అని ఏం చెప్తారు? మళ్ళీ 7 to 9, 10%, 11% లైక్ పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ ఈక్వల్గా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందుకే నేనేం చెప్తానంటే, మీరు 6%ని లెక్కేసుకొని మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు, ఏంటి నేను ఇల్లు కొంటాను, అది 11% అయితే ఆ ఎక్స్ట్రా ఫండ్స్ మీరు ఎక్కడి నుంచి మేనేజ్ చేస్తారు? సో ఆబ్వియస్గా మీరు మళ్ళీ సెకండ్ ఇన్కమ్ ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అప్పుడు మీకు స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. అసలు ఈ అప్పులు చేయడం ఎందుకు, ఆ స్ట్రెస్ లెవెల్స్ పెంచుకోవడం ఎందుకు, అది మళ్ళీ మీ హెల్త్ పైన ఎఫెక్ట్ అవ్వడం ఎందుకు? ఆ హెల్త్ బాగలేదని మీరు మళ్ళీ యాక్టివ్ ఇన్కమ్ జనరేట్ చేసే దగ్గర స్టక్ అవ్వడం ఎందుకు? ఇప్పుడు మీ హెల్త్ బాగున్నప్పుడు ఆబ్వియస్గా మీ యాక్టివ్ ఇన్కమ్ పైన మీకు ఆ ఇంపాక్ట్ పడుతుంది. సో ఫస్ట్ మీరు ఇవ్వాల్సిన ప్రయారిటీ మీ హెల్త్ గురించి, తర్వాతే మనీ గురించి. ఓకే, సో ఇప్పుడు మనీ కోసం అని చెప్పి ఆర్ మీరు లగ్జరీస్ కోసం అని చెప్పి ఈ రోజులో అందరు పర్సనల్ లోన్స్ తీసేసుకుంటున్నారు. సో పర్సనల్ లోన్ కూడా ఒక లయబిలిటీనే. జస్ట్ ఒకటి ఇమాజిన్ చేయండి, సపోజ్ మీ ఖర్చులు ఒక 10,000 లోపు, 20,000 లోపు కానీ పెట్టుకొని ఉంటే మీ శాలరీలోనే కవర్ అయిపోతాయి. మీరు ఎంజాయ్మెంట్స్కి అని చెప్పి, ట్రిప్పులు అని చెప్పి, దర్శనాలు అని చెప్పి, ఇట్లాగా అన్ని ఎంటర్టైన్మెంట్ ట్రిప్స్, డివోషనల్ ట్రిప్స్, ఏ ట్రిప్స్ అయినా కానీ ఓకే, అది మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కదా. సో ఆ మనీ అంతా ఎవరు సంపాదించాలి? మీరే సంపాదించాలి. సో జస్ట్ ఇమాజిన్ చేయండి, నేను నో కాస్ట్ ఈఎంఐకే కదా తీసుకుంటున్నాను, నో కాస్ట్ ఈఎంఐకే కదా అన్నీ చేస్తున్నాను అంటే, నో కాస్ట్ ఈఎంఐ అంటే మీరు వడ్డీలు అయ్యేం తక్కువ కట్టకపోవచ్చు, బట్ అస్సలు అయితే మీరే కట్టాలి కదా. మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక కపుల్ ఉన్నారు, వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెంత్ ప్రకారం వాళ్ళు ట్రిప్స్ వెళ్ళి అంత రేంజ్ లేదు, కానీ ఇక్కడ పక్కన ఫ్యామిలీస్ని చూసుకొని, ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఎక్కువ ఉన్న ప్రాబ్లం ఇదే. యాక్చువల్గా మీరు ఎంజాయ్మెంట్ ట్రిప్స్ అవన్నీ లోకల్ చేసి లిమిటెడ్ బడ్జెట్లో చేస్తే ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు అందరూ ఫారెన్ ట్రిప్స్ అది ఫ్యాషన్ అయిపోయింది. బట్ ఇమాజిన్ చేయండి, మీరు ఖర్చు పెట్టే ఈ మనీ అంతా ఎవరు సంపాదించాలి? మీ ఫ్యామిలీనే సంపాదించాలి. సో ఒక యావరేజ్ ఒక 15,000, ఒక 1 lakh సంపాదించే వ్యక్తి కూడా నన్ను అడిగితే
ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళే అంత రేంజ్ లేదనే నేను చెప్తాను. రీజన్ ఎందుకు చెప్తానో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్న ఈ పోర్టల్స్లో వస్తున్నాయి, ప్యాకేజెస్లో వస్తున్నాయి కదా, నో కాస్ట్ టూర్ ప్యాకేజెస్ అవి చూసుకున్నా కానీ, లేకపోతే మీరు పర్సనల్ లోన్స్ అవి తీసుకొని, లేకపోతే మీ హోమ్ లోన్ పైన టాప్అప్ తీసుకొని మీరు వెళ్ళే ఈ వెకేషన్స్ అన్నిటి నుంచి మీకు ₹1 రాదు. అంటే మీ పాకెట్ నుంచి మీరు ఖర్చు పెడుతున్నారు. సో లయబిలిటీ. సో ఈ లయబిలిటీని ఎప్పుడు తీర్చాలి? జస్ట్ మీరు ఒక 5 lakhs, ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రిప్ దట్టు ఫ్యామిలీతో పోతున్నారు. ఈవెన్ బ్యాచులర్స్ పోతేనే lakhs అవుతాయి. మినిమం ఒక 5 lakhs లేని ఒక ట్రిప్ రాదు, ఇంటర్నేషనల్ ట్రిప్. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక 5 lakhs నేను నా లయబిలిటీని కింద ఒక పర్సనల్ లోన్ తీసుకొని నా ఎంజాయ్మెంట్కి ఖర్చు చేశాను. నా శాలరీ ఉండేదే 1 lakh ఉంటుంది. దానిలో నేను మిగతా వస్తువులు అవన్నీ కొని ఉంటాను. దాని ఈఎంఐస్ కట్టాలి, మళ్ళీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఈ గోల్డ్ స్కీమ్స్, ఈ హౌస్ లోన్స్ ఇవన్నీ పోగా మీకు మ్యాక్సిమం మిగిలితే ఒక 10% 20% మార్జిన్ మిగులుతుంది మీ శాలరీలో. సో ఆ గ్యాప్, ఆ రిస్క్, ఆ లిక్విడిటీ మనీ కూడా మీరు ఉంచుకోకుండా చేతుల్లో ఏం చేస్తున్నారంటే దాన్ని కూడా చేసేసుకొని 100% శాలరీ రావడం ఈఎంఐస్ కట్టడం లాగా తయారైపోయారు ఎవరు? మిడిల్ క్లాస్ పీపుల్. ఇంకా చెప్పాలంటే వచ్చిన శాలరీ కూడా సరిపోక 2 జాబులు, 3 జాబులు, 5 జాబులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రేంజ్ లేనప్పుడు ఆర్ మీ స్తోమత లేనప్పుడు మీరు ట్రిప్స్ అన్నీ చేయడం దేనికి? అవి సంపాదించాలి, ఆ ఈఎంఐస్ని కవర్ చేసుకోవడానికి అని చెప్పి 2 జాబులు, 3 జాబులు, 5 జాబులు చేయడం దేనికి? అదే మీ మైండ్ సెట్. ఓకే, నేనేం చెప్తున్నా అంటే మీరు మిడిల్ క్లాస్లోనే ఆగిపోమని నేను చెప్పట్లేదు. నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ మీరు మీ పర్టికులర్ ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఏంటి, మార్జిన్ కింద వస్తారో ఆ మార్జిన్ ఫస్ట్ పెంచడానికి చూడండి. సపోజ్ మీరు లోవర్ మిడిల్ క్లాస్కి వచ్చారనుకోండి, ఫస్ట్ మీరు చేయగలిసిన పని ఏంటంటే అట్లీస్ట్ మిడిల్ క్లాస్కి రావడానికి ట్రై చేయాలి. సో ప్రతి దానికి ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. మీ లైన్ని బట్టే మీరు మీ ఎంజాయ్మెంట్స్ అవన్నీ ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఒక 1 lakh శాలరీ వచ్చిన వాళ్ళు ఏ రెసార్ట్కో, ఏ లోకల్ ప్లేసెస్కో, లేకపోతే విత్ ఇన్ ఇండియాలోనో వెళ్ళడానికి ఆలోచిస్తే విచ్ ఈజ్ వ్యాలిడ్. అంతేగాని అసలు బయట మనము ఒక ఫారెన్ ఫ్లైట్స్కే మనం లక్షలు ఖర్చు పెట్టాలంటే ఆరు ₹1,00,000 సంపాదించే వాళ్ళకి 2 కోట్లు 3 కోట్లు ఫ్లాట్లు కావాలంటే డూ యూ థింక్ అది కరెక్ట్ ఆలోచన అని మీరు అనుకుంటున్నారా? మన ఛానల్ ఒక మెయిన్ ఉద్దేశం కూడా ఫస్ట్ మీ మైండ్ సెట్లు సెట్ చేయడం అనమాట. నేనేమంటున్నా అంటే నేను రీసెంట్గానే కొన్ని వీడియోస్ చూశాను యూట్యూబ్ ఛానల్లో. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు ఏం చేస్తున్నారంటే ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్రమోషన్లు చేపిస్తున్నారు, లేకపోతే వీళ్ళకే ఈ పక్కన ఉన్న బ్యాచ్ చూసి వీళ్ళే అవి ఏమంటారు అతి కోరికలు అంటారు కదా, ఆ లైన్లోకి వెళ్ళిపోతున్నారు. తను ఒక నార్మల్ యూట్యూబరు. ఆ నార్మల్ యూట్యూబర్కి మ్యాక్సిమం అసలు రెవెన్యూ వస్తుందో, ఎందుకంటే అది కాన్స్టెంట్ ఇన్కమ్ కాబట్టి ఆల్రెడీ రిస్క్ ఫేస్ చేస్తున్నారు. ఆయన మళ్ళీ ఒక బిజినెస్ చేస్తున్నాడు. ఆ బిజినెస్ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోతే రన్ అవ్వని బిజినెస్. ఆయన మొత్తం సేవింగ్స్ చూసుకుంటే ఈ ట్రేడింగ్లో వీటిల్లో పెట్టింది ఒక 25%, అంటే ఒక 50 lakhs వరకే ఆయన అఫోర్డ్ చేయగలరు. సో ఆ 50 lakhs అఫోర్డ్ చేయగలిగినప్పుడు ఇంకొకళ్ళు ఎవరైనా నార్మల్ డేస్ని ఏం చేసుకోవాలి, నార్మల్ కాలనీస్లోను, లేకపోతే మీకు అపార్ట్మెంట్స్ అంటే హై రైజ్ అపార్ట్మెంట్స్ అని ఎవరు చెప్పారు? అపార్ట్మెంట్స్ అంటే ఏవైనా అపార్ట్మెంట్స్, ఒక గేటెడ్ కమ్యూనిటీ అంటే మీరు 50 floors 100 floors ఉన్నదే ఒక గేటెడ్ కమ్యూనిటీనా? ఒక 4 floors 5 floors మ్యాక్సిమం ఒక 10 floors ఉన్నది గేటెడ్ కమ్యూనిటీ కింద మీకు కన్సిడరేషన్ అవ్వదా? కోర్స్ మీకు స్టాండర్డ్స్, కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్, ఆ ఎమ్యూనిటీస్ వాళ్ళు ఇచ్చేవి, ఆ రేంజ్ అదంతా వేరే ఉంటుంది. కానీ నేనేం చెప్తున్నానంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడతారు యూట్యూబ్లో, నేను జీవితాంతం మిడిల్ క్లాస్లోనే ఉండాలా, నేను అప్పర్ మిడిల్ క్లాస్ ఆర్ నేను రిచ్గా బతకాలి అంటే, రిచ్గా బతకడం అంటే నీ రిస్క్ ప్రొఫైల్కి మించి 3 times 10 times రిస్క్ చేసి ఆ ఫ్లాట్ కొంటే మీరు రిచ్ అయిపోయారా?
ఒక్క నిమిషం ఆలోచించండి. తను ఎఫోర్డ్ చేయగలరు. యాక్చువల్‌గా తన దగ్గర ఉన్న 50 lakhsకి తను పోయి ఒక మంచి అపార్ట్మెంట్ కొనుక్కొని ఓకే. దాని రెంట్స్‌కి ఇవ్వడం లేకపోతే వీళ్ళు పోయి ఉండడం వల్ల యాక్చువల్‌గా మీరు సెల్ఫ్‌గా ఉన్నా గానీ అది మీకు అసెట్ అవ్వదు యాక్చువల్‌గా. ఓకే. ఎందుకంటే అసెట్ అనేది మీకు ఇన్‌కమ్ జనరేట్ చేయాలి. ఓకే. ఆ ఇన్‌కమ్ దానికదే ఆ మనీకి ఆ బిల్డింగ్‌లోనే మనీ జనరేట్ అయినప్పుడు అది మీకు అసెట్ అవుతది. పోనీ అసెట్ కాకుండా నార్మల్ ఒక ప్రాపర్టీ కింద పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీని పెట్టాలన్నా గానీ తను 50 lakhs ఒక అపార్ట్మెంట్స్ చూస్ చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా ఈ హైఫై సొసైటీ వీళ్ళందరిని చూసి తను తీసుకోబోయే డెసిషన్ ఏంటంటే తను అఫోర్డ్ చేయగలిగింది 50 lakhs అయితే అండ్ ఫస్ట్ థింగ్ యూట్యూబర్ ఇన్కమ్ స్టేబుల్ ఇన్కమ్ కాదు. అక్కడే రిస్క్ ఉంది. సో ఆయన యాక్టివ్ ఇన్కమ్ కూడా మనం క్లారిటీగా చెప్పలేము ఇంత రేంజ్లో వస్తుంది. రెండోది వచ్చి ఆయన చేసేది బిజినెస్ అంటే ఎంత రిస్కో అందరికీ తెలుసు. అండ్ రెండోది వచ్చి నార్మల్ బిజినెస్ కూడా కాదు, డైలీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, అప్పుడే రిటర్న్ వస్తుంది. సో నాకు తెలిసి ఆయనకు వచ్చే మార్జిన్స్ కూడా ఒక 5% 10% ఉంటుంది. సో ఆల్రెడీ ఆయన యాక్టివ్ ఇన్కమే రిస్క్లో ఉంది. ఇప్పుడు ఆయన వెళ్ళి ఓకే. అఫ్కోర్స్ ఆయన దగ్గర కొంచెం సేవింగ్స్ ఉన్నాయి, ఒక 25% సేవింగ్స్ ఉన్నాయి. నేనేమంటున్నానంటే ముందు మీరు బిజినెస్ పైన ఇన్వెస్ట్ చేసుకొని దాంతో వచ్చిన రిటర్న్స్తో ఇల్లు కొనుక్కోవాలి. కానీ ముందు ఇల్లు కొనేసుకొని ఇప్పుడు మీరు ఇల్లు కొంటారు, దానికి ఖచ్చితంగా ఈఎంఐ కట్టాలి. రెండోది వచ్చి మీరు ఆ ఈఎంఐ కట్టడానికే మీ బిజినెస్లు అవన్నీ ఎఫెక్ట్ చేసుకుంటారు. ఇంకా అప్పుడు మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? చాలామంది చేస్తున్న తప్పు ఇక్కడే ఉంది. అసలు మీ లైఫ్ స్టక్ అయిపోతుందంటే మీ డెసిషన్ మేకింగ్లోనే రాంగ్ ఉందని. అదేమంటే ఆయన హార్ట్ ఒప్పుకోవట్లేదు. ఏం ఒప్పుకోవట్లేదు అంటే నేను ఎన్ని రోజులని ఇండిపెండెంట్ ఈ గల్లీ ఇళ్ళల్లోనే ఉండాలి. ఆ గల్లీ ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నా ప్రొఫైల్ ఎక్కడుంది? నాకు అసలు ఒక స్టేబుల్ ఇన్కమే లేదు. నేను ఇంత రిస్క్ తీసుకుంటే రేపు నాకేమైనా అయితే నా ఫ్యామిలీ రోడ్డు మీద పడితే నాకు తెలిసి ఆయనకున్న యూట్యూబర్ దానికి రెండోది వచ్చి ఆయనకున్న ఆ బిజినెస్కి నాకు తెలిసి వాళ్ళకి ఇన్సూరెన్స్లు కూడా ఎవరు ఇచ్చుండరు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇన్సూరెన్స్ తెచ్చుకోవాలన్నా కానీ ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళనే ప్రిఫర్ చేస్తున్నారు. ఒక ఇన్సూరెన్స్ కంపెనీని ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉన్న ఎంప్లాయీని ప్రిఫర్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ మీ లైఫే రిస్క్లో ఉంది. ఏంది మీరు చేసే బిజినెస్కి ఓకే మీ ప్రొఫైల్కి. సో ఒక యూట్యూబర్ అనే ప్రొఫైల్ మేబీ వాళ్ళకి ప్రమోషన్స్ అవన్నీ చేస్తే రావచ్చేమో. సో అదే నా అసెట్ అనుకో. మీరు మనీ జమ చేయండి ఫస్ట్. చేసి మీరు యాక్టివ్ ఇన్కము ఆర్ మీ ప్యాసివ్ ఇన్కమ్స్ పెంచుకోవడానికి చూసి ఆ ఇన్కమ్స్ అన్ని ప్రాపర్గా వచ్చినప్పుడు మీరు ఒక ప్రాపర్టీ కొనాలి. కానీ ఆయన సేవ్ చేసిన 50 lakhs 2 crores ప్రాపర్టీ కొంటారంట. అది కూడా 32nd floorలో, అంటే హై రైజ్ అపార్ట్మెంట్. అదేమంటే రీజన్ ఏం చెప్తున్నారంటే నాకు సెక్యూరిటీ ఉంటుంది, నా ఫ్యామిలీకి రిస్క్ ఉంటుంది, లేకపోతే నేను అసలే సర్చ్ ఆపరేషన్స్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఆ జాబ్ ఎవరు చేయమన్నా సో ఓకే మీ ఇన్కమ్ సోర్స్ అదే అనుకుందాం. ఇప్పుడు 32nd floorకి వచ్చి ఎవరు అటాకులు చేయరని రూల్ ఉందా? మీకు సెక్యూరిటీస్ మీరు మీ యాప్స్ అంత ప్రాపర్గా పనిచేస్తాయని మీరు అనుకుంటున్నారు. మీ బిల్డర్ మీకు అంత సెక్యూరిటీ ఇస్తారని అనుకుంటున్నారు. మీకు ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వితిన్ అపార్ట్మెంట్స్లోనే వితిన్ అసోసియేషన్ పీపుల్లోనే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. వాళ్ళే మిమ్మల్ని అటాక్ కూడా చేయొచ్చు. ఇది రియల్ లైఫ్లో నా లైఫ్లోనే జరిగిన ఎగ్జాంపుల్. ఏంటంటే మనము ఈ గేటెడ్ కమ్యూనిటీస్ సెక్యూరిటీ అనుకుంటాం, కానీ వాళ్ళకున్న జెలసీస్ వాళ్ళకి పక్కన వాళ్ళు ఎదుగుతుంటే వాళ్ళు అస్సలు చూడలేరు. వాళ్ళే మీ పైన అటాక్ చేయొచ్చు. మీరు అనుకున్న సెక్యూరిటీ మీ లైఫ్ అంతా రిస్క్ చేసి కొనే ఈ 2 crores ఫ్లాట్లో లేదు. మీ సెక్యూరిటీ ఎక్కడుందంటే మీ అసెట్స్ని పెంచుకోవడంలో, మీ యాక్టివ్ ప్యాసివ్ ఇన్కమ్స్ పెంచుకోవడంలో ఉంది. మీ లయబిలిటీస్ తగ్గించుకోవడంలో ఉంది. మీరు కానీ మీ లైఫ్ మొత్తంలో 0 ఈఎంఐ కడతా మీకు నేను చెప్పినట్టు ఫైనాన్షియల్ స్టేటస్లు మెయింటైన్ చేస్తున్నారంటే ఇఫ్ యు ఆర్ ఫైనాన్షియల్లీ స్ట్రెంగ్త్ అయితే అదే మీ అసెట్. సో
ఇక్కడ మీ అసెట్టే మీరు ఫైనాన్షియల్లీ స్ట్రెంత్గా ఉండడం. అంతేగాని నేను 2 crores పెట్టి ఫ్లాట్ కొంటే నాకు సెక్యూరిటీ వచ్చేస్తుంది, అవన్నీ గ్యారంటీ ఎవ్వరు ఇవ్వలేరు. చెప్పాలంటే మీ లోకల్ పోలీసులు కూడా మీకు గ్యారంటీ ఇవ్వలేరు. దానికి కూడా ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో నేనేమంటున్నానంటే మన ఓవర్ థింకింగ్, మన ఫియర్స్, వాటిని బట్టి ఎప్పుడు డెసిషన్స్ తీసుకోకూడదు. అండ్ సెకండ్ థింగ్, మీరు ప్యాసివ్ యాక్టివ్ ఇన్కమ్స్ చేసేటప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దానిపైన అసలు ఇంకా నేను ఇన్వెస్ట్ చేయకూడదు అనమాట. నా లయబిలిటీస్ అన్నవి తగ్గిపోవాలి. ఓకే, చెప్పాలంటే మీరు 0 రూపీస్ ఎవరికైనా ఇవ్వాల్సి ఉన్న స్టేజ్లో ఉన్నారంటే మీరు ఫైనాన్షియల్గా మంచిగా ఉన్నట్టే. ఎందుకంటే ఈరోజు అందరు ఈఎంఐస్ అయినా పెట్టుకుంటున్నారు కాబట్టి అసలు మీకు ఈఎంఐ లేకపోవడమే పెద్ద స్ట్రెంత్. అండ్ సెకండ్ థింగ్ వచ్చి మీకు నేను చెప్పిన ఆల్రెడీ ఫైనాన్షియల్ స్ట్రెంత్ వీడియో మీరు క్లియర్గా చూస్తే ఎవరు ఏ రేంజ్, వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉండాలి, మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ మైండ్ సెట్లో థింక్ చేయకూడదా అని క్వశ్చన్స్ వేయచ్చు. గ్యారంటీ మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ మైండ్ సెట్లో థింక్ చేయొచ్చు. కాకపోతే మీరు మీ లైఫ్నే కాదు మీ ఫ్యామిలీ లైఫ్ని కూడా రిస్క్లో పెడతారు. అది గుర్తుపెట్టుకోండి. ఈ కేసులోనే ఈ యూట్యూబరు నేను 2 crores పెట్టి ఫ్లాట్ కొంటాను అదేమంటే సో అండ్ సో రీజన్స్ చెప్తున్నారు. ఇన్ కేస్ మీకు ఏమైనా అయితే మీ ఫ్యామిలీకి అసలు మినిమము సెక్యూరిటీ కూడా లేదు. ముందు ఎవరో ఏదో చేసేది పక్కన చూస్తే ముందు మీ ఫ్యామిలీకి ముందు మీరు సెక్యూరిటీ కల్పించండి. ఓకే, ఈ ఫైనాన్షియల్గా ఇన్సూరెన్స్లు ఇవన్నీ తీసుకొని మీరు వాళ్ళని బంగ్లాస్లోనో విల్లాస్లోనో హై రైజ్ అపార్ట్మెంట్స్లో పెట్టడం కాదు. ఫస్ట్ బేసిక్ లైఫ్ సెక్యూరిటీ ఇవ్వండి. ఈ టర్మ్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ తీసుకొని సో ఫస్ట్ మీరు మీ ఫ్యామిలీకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలనుకుంటే మీరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ కిందే వస్తుంది. ఓకే, సో అది కూడా మీకు ఒక అసెట్ కిందే వస్తుంది. కానీ మనకి రిటర్న్స్ అవన్నీ కూడా సిచ్యువేషన్ బేసెస్ ఉంటాయి. బట్ ఫస్ట్ నేనేం చెప్తానంటే ఈ స్మాల్ అమౌంట్స్ పెట్టి మనకి ఫ్యామిలీకి సెక్యూరిటీ వచ్చేటట్టుంటే వాటిని ఫస్ట్ ప్రిఫర్ చేయండి. ఎట్లాంటి ఈ టర్మ్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ మ్యాక్సిమం ఎక్కువ మనీ అవ్వవు. ఇవన్నీ ఒక 1000 రూపీస్ 2000 ఆర్ మ్యాక్స్ 5000 లోపు అయిపోతుంది. మీరు పోయి మీ ఎంజాయ్మెంట్స్ వెకేషన్స్ కోసం లక్షలు ఖర్చు పెట్టేదేదో ఈ 5000 ఈ 1000 నాది కాదనుకొని ముందు ఆ బేసిక్ చేయండి. ఇప్పుడు మనకి మన ప్రధానమంత్రి యోజన స్కీమ్స్ ఇవి కూడా ఉన్నాయి. జస్ట్ మీరు ఒక 30 నుంచి 50 రూపీస్ ఆ బేసిక్ ఇన్సూరెన్స్లు తీసుకున్నా కానీ మీకు 4 lakhs కవర్ అవుతాయి అన్నమాట. సో అట్లాంటివి ఫస్ట్ తీసుకొని ఉండండి ఫ్యామిలీకి. ఓకే, ఫస్ట్ మన గవర్నమెంట్ స్కీమ్స్ చూడండి, ఆ టర్మ్ ఇన్సూరెన్స్లు అవి ఫస్ట్ తీసుకొని ఉంటే మీకు అప్పుడు మీరు మీ ఫ్యామిలీకి సేఫ్టీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. తర్వాత బేసిక్ అసెట్స్ లైక్ గోల్డ్, సిల్వర్, ఒక హోమ్ ఇట్లాంటి వాటిపైన కాన్సన్ట్రేట్ చేయండి. అంతేగాని పుట్టడమే అందరూ హైఫై లైఫ్ కావాలి, నేను కాలు కింద పెట్టాలంటే కార్ నుంచి దిగే పెట్టాలి ఆర్ ఏరోప్లేన్లోనే తిరగాలి, ఇట్లాంటి కోరికల కోసం మీరు అనవసరంగా డే అండ్ నైట్ కష్టపడి నేను మొన్నే ఒక వీడియోలో చూశాను 18 years కూడా లేవు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఇంత స్ట్రెస్ మనం ఒక మనిషికి ఎందుకు ఇస్తున్నాం? ఒక మనిషి ఇంత పరిగెయడానికి కారణం ఏంటి? బుద్ధుడే చెప్పాడు మీరు కోరికలు వెనకాల పరిగిస్తే జీవితమే ఉండదని. అలానే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మనం ఒక రిసార్ట్కి వెళ్తే ఎంత పీస్ఫుల్గా అప్పుడున్న మన టెన్షన్స్ అవన్నీ వదిలేసి ఒక వెకేషన్లో మనం ఎట్లా 2-3 days బాగా ఎంజాయ్ చేసి వస్తాము, అలానే మీ లైఫ్ని ఒక వెకేషన్గా మార్చండి. మీరు ఇక్కడ ఉండేది టెంపరీనే, మీరు ఎన్నేళ్ళు బతుకుతారో దాన్ని బట్టే మీ లైఫ్ ఉంటుంది. కాబట్టి మీరు అనవసరంగా ఎక్కువ అప్పులు చేసుకోవద్దు, ఎక్కువ కష్టాలు తెచ్చుకోవద్దు. మీ అసెట్స్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. వీలైతే మీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ లైన్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. సింపుల్గా చెప్పాలంటే మనం కోవిడ్లో ఏ ఆర్పాటాలు లేకుండా బేసిక్ థింగ్స్తో ఎలా బతికామో అలానే మీరు లైఫ్ లాంగ్ బతకడం నేర్చుకుంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు.
ఫస్ట్ మీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ని పెంచుకోవడానికి చూడండి, అప్పుడు మీ హ్యాపీ లైఫ్ వస్తుంది. మీ ఖర్చులు తగ్గించుకోవడానికి చూడండి, ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, సేవింగ్స్ చేయండి. ఇంకా మనం సేవింగ్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి, వాటి గురించి వచ్చే పాడ్కాస్ట్లో మాట్లాడుకుందాం. సో ఈ పాడ్కాస్ట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. Okay, thank you for your love and support. Please like, share and subscribe my channel. Thank you. Bye.